నమస్తే వ్యూయర్స్, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ జరగబోతుంది. మరి నామినేషన్కి రంగం అంతా సిద్ధమైంది. ముఖ్యంగా రేపు లోకేష్ గారు నామినేషన్ వేస్తున్నారు. ఎల్లుండి బాలకృష్ణ గారు హిందూపురంలో నామినేషన్ వేస్తున్నారు. మంగళగిరిలో నామినేషన్ వేయడానికి లోకేష్ గారు సిద్ధంగా ఉన్నారు కాబట్టి గెలిచే సూచనలు కూడా ఉన్నాయని అంటున్నారు. అయితే ఏపీలో ముఖ్యంగా యువత ఎలాంటి నాయకుడిని ఎన్నుకుంటే బాగుంటుంది, ఏ విధంగా ఎన్నుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి అనే అంశం మీద ఏపీకి సంబంధించిన ఒక యువకుడు మన దగ్గర ఉన్నారు. ఆయనతో అడిగి కొన్ని సూచనలు, కొన్ని సజెషన్స్ ఆయన దగ్గర నుంచి తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఒక యువకుడిగా మీరు చెప్పండి, ఏపీ పరిస్థితిని చూసి ఏపీలో ఎటువంటి నాయకుడు కనుక వస్తే బాగుంటుంది? అంటే నామినేషన్ అనేది రేపటి నుంచి స్టార్ట్ అవబోతుంది. రేపు లోకేష్ గారు నామినేషన్ వేస్తున్నారు అన్నారు. మరి లోకేష్ గారు యువతకి రేపొద్దున ఏదైనా జరగడానికి అవకాశం కల్పించే ఛాన్సెస్ ఇస్తారా లోకేష్ గారు? ఒకటి, ఎన్నికల ప్రక్రియ అనేది భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక మెయిన్ ఘట్టం లాంటిది. ఎందుకంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు మనం రాజ్యాంగం రాసుకొని మన దేశంలో ప్రజాస్వామ్యబద్ధం ప్రజలు నాయకులను ఎన్నుకోవాలి, రాచరికం కాదు అని చెప్పబడింది. అదేవిధంగా ప్రజలచే ఎన్నుకోబడిన నాయకులు ప్రజాస్వామ్యబద్ధంగా చట్టసభల్లో కూర్చొని చట్టాలు చేయాలి. ఇది మనకు రాజ్యాంగం చెప్పింది. కానీ ఈరోజు నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయి ఒక్కసారి మనం చూద్దాం. ఈరోజు యువత కావచ్చు, ప్రజలు కావచ్చు, అందరూ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఈ ఎన్నికలు మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలు పెట్టుకుంటే ఎన్నో ఎన్నికలు జరిగాయి. ఒకప్పుడు మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉండేప్పుడు 1952లో కావచ్చు, ఆ తర్వాత 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత కావచ్చు, ఆ తర్వాత కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ అయిన తర్వాత 1956లో కావచ్చు, అప్పటి నుంచి ఎన్నో ఎన్నికలు జరగడం జరిగింది. ఆ తర్వాత 2014లో రాష్ట్ర విభజన జరగడం, ఆ తర్వాత 2019లో రెండో ఎన్నికలు, ఇది మూడో ఎన్నికలు. చూసుకుంటే ఈ మూడు ఎన్నికల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి 2014లో ఏ విధంగా ఉందో 2024 కూడా అదే విధంగా ఉంది. 10 ఏళ్లలో 5 ఏళ్ళు అభివృద్ధి జరిగింది, 5 ఏళ్ళు విధ్వంసం జరిగింది. ఆ 5 ఏళ్ల విధ్వంసం అనే దానివల్ల 30 ఏళ్ళు వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చదువుకున్న విద్యావంతులు, అనుభవజ్ఞులు అవసరం. ఎందుకంటే గతంలో కూడా ఏముందిలే అని ఏమరపాట్లో ఒక అవకాశం ఇచ్చాము ఒక వ్యక్తికి. ఒక్క అవకాశం ఇస్తే ఆ వ్యక్తి 30 ఏళ్ళు మమ్మల్ని వెనక్కి తీసుకొని పోయాడు. మా భవిష్యత్తుని, యువత భవిష్యత్తును ముఖ్యంగా నాశనం చేశాడు. ఈరోజు పల్లెల్లో ఉండే వాళ్ళు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, ఈరోజు నాకేముంది డబ్బులు ఇస్తున్నా అంటున్నాడు. ఎక్కడి నుంచి ఇస్తున్నాడు డబ్బులు? మన డబ్బులు మనకిస్తున్నాడు. ఇప్పుడు రేపు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇస్తా అంటున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, జగన్ ఇస్తూ ఉన్నాడు. అసలు ఏంటి డిఫరెన్షియేషన్? ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గతంలో 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు మనకు కనీసం సచివాలయం లేదు, రాజధాని లేదు, అసెంబ్లీ లేదు, ఏమీ లేవు. ఉమ్మడి రాజధానికి హైదరాబాద్ ఉంది. ఆ రోజు ఇక్కడ ఏదో కొన్ని భవనాలు ఉన్నాయి తప్పితే అక్కడ ఏమీ లేదు. అలాంటి పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళి భవనాలు కట్టాడు. ఒక్క రేట్లు పెంచలేదండి. ఆ రోజు 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉంది. కానీ మనం ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు రేట్లు పెంచలేదు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు తెలుసా? దాంట్లో మనకి ఎంతో సహాయం చేశాడు. ఏ విధంగా సహాయం చేశాడు తెలుసా? నా పెన్షన్ని 200 ఇస్తున్నారు అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం, దాన్ని 1000 రూపాయలు చేశాడు. దాన్ని 2000 చేశాడు. అంటే 200 నుంచి ఒకేసారి 1000 రూపాయలు చేసి ఇవ్వడం అంటే ఆషామాషి కాదు. అంటే చంద్రబాబు నాయుడు గారు పెంచి ఇచ్చాడు. అదే కాకుండా రేషన్లో మామూలు రైసే కాకుండా ఇంకా కొన్ని రకాల ఐటమ్స్ ఇచ్చారు. అదేవిధంగా అందరికీ, రైతులకి అన్నదాత సుఖీభవ అని ఇచ్చారు. అదేవిధంగా మహిళలకి పసుపు కుంకుమ కింద ఇచ్చారు. అదేవిధంగా ఇవి ఇవ్వడమే కాకుండా రైతులకి డ్రిప్ పైన సబ్సిడీ ఇచ్చాడు. ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేశాడు. అదేవిధంగా అన్నా క్యాంటీన్లు పెట్టాడు. ఈ విధంగా అన్నీ పెట్టాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ పెట్టారని అంటున్నారు. రేపొద్దున్న ఆయన వారసుడు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారికి ఎలా చేశారో ఆ విధంగా ఈయన చేయగల సత్తా ఉందని మీకు అనిపిస్తుందా? తప్పకుండా లోకేష్ గారిపై నా నమ్మకం ఉంది. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఇదంతా చేశారు. ఇవన్నీ చేసేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను యువకుడిని, ఉత్సాహవంతుని, ఒక అవకాశం ఇవ్వండి అన్నారు. ఒక అవకాశం ఇచ్చాం. ఒక అవకాశం ఇచ్చిన తర్వాత జగన్ ఏం చేశాడు తెలుసా? జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటంటే శూన్యం. జగన్మోహన్ రెడ్డి చేసింది గుండు సున్నా. ఏంది? వచ్చాడు అధికారంలోకి, పెన్షన్ 3000 అన్నది 250 అని ఎన్నికలకి 4 నెలల ముందు 3 నెలల ముందు 3000 చేశాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి 1000 రూపాయలు చేశాడు. జగన్మోహన్ రెడ్డి 1000 రూపాయలు పెంచడానికి ఎన్ని రోజులు టైం తీసుకున్నాడు చూడండి. చంద్రబాబు నాయుడు గారు 1800 పెంచారు 5 ఏళ్లలో. జగన్మోహన్ రెడ్డి 1000 రూపాయలు పెంచడానికి 4.5 ఏళ్ళు తీసుకున్నాడు. అంటే ఈయన పరిపాలన చేత కాదనే కదా. రేపు చంద్రబాబు నాయుడు వస్తే 4000 చేస్తా అంటున్నాడు. రేపు 4000 చేస్తే లాభపడేది ఎవరు? వృద్ధులే కదా. వాళ్ళకే లాభం చేకూరుతుంది కదా.
అందుకని రేపు జరగబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి కంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు 200ని 2000 చేశారు, 1800 పెంచాడు. ఈ జగన్మోహన్ రెడ్డి 1000 రూపాయలు పెంచడానికి ఇంత టైం తీసుకున్నాడు. రేపు చంద్రబాబు నాయుడు వస్తే 4000 పెంచుతాడు. అది పేదవాళ్ళకి లాభం చేకూరుతుంది. అందుకని చంద్రబాబు నాయుడు గారికి వృద్ధులందరూ ఓటు వేస్తే పెన్షన్ 4000 అవుతుంది. ఈ 2 నెలలు ఉంది కదా, అంటే ఏప్రిల్, మే, జూన్, ఈ 3 నెలలది కూడా అప్పుడు కల్పిస్తా అన్నాడు. అంటే జూలైలో 7000 పెన్షన్ అందుకుంటారు ఎవరు? వృద్ధులంతా. ఈ విధంగా అప్పుడు వృద్ధులకు మేలు జరుగుతుంది కదా, అందుకని చంద్రబాబు నాయుడు గారు కోట్టేయాలి. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి అమ్మ ఒడి అని చెప్పి అర్ధవడి చేసి అది నానబుడ్డి కింద లాగేస్తా ఉన్నాడు. రేపు చంద్రబాబు నాయుడు వస్తే ఇంట్లో ఒక పిల్లలు ఉంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 లెక్కన సంవత్సరానికి తెలుగుదేశం పార్టీ ఇస్తుంది. దానివల్ల ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది చదువుకోవచ్చు, అంతమందికి డబ్బులు వస్తుంది. అందుకని చంద్రబాబు నాయుడు గారు కోట్టేస్తే సంక్షేమం అందుతుంది. ఈ విధంగా వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు అన్నదాత సుఖీభవ అని చెప్పి ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇస్తానని చెప్పి ఏం చేశాడు తెలుసా? అది సగమే ఇస్తా ఉన్నాడు, 6,000 రూపాయలు ఇట్ట. ఇంకోటి కేంద్రం ఇచ్చేది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 20,000 ఇస్తుంది. అప్పుడు దానివల్ల లాభం చేకూరేది ఎవరికి? రైతులకి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి కంటే రైతులకి చంద్రబాబు నాయుడు గారు ఎక్కువగా ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి కరెంట్ అంతా నైట్ పూట ఈ విధంగా ఇస్తున్నాడు. చంద్రబాబు నాయుడు వస్తే పొగటి పూటే నాణ్యమైన విద్యుత్ వస్తుంది. దానివల్ల రైతులకు లాభం చేకూరుతుంది. డ్రిప్ పైన సబ్సిడీ ఇస్తాడు, దానివల్ల లాభం. మోటార్లకు మీటర్లు పెట్టరు, జగన్మోహన్ రెడ్డి లాగా తీసేస్తారు. దీనివల్ల రైతులకు మేలు జరుగుతుంది. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు కొట్టిస్తే రైతులకు మేలు జరుగుతుంది. అదేవిధంగా మహిళలకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గ్యాస్ సిలిండర్ లైటర్లు పెరిగిపోయి ఉన్నాయి, 1000 రూపాయలు దాటుతూ ఉన్నాయి. అదే చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇంటికి సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తాడు. అప్పుడు ఒక ఇంట్లో పేదవాళ్ళకి ఆ 3 సిలిండర్లు అనేది 2 నెలల లెక్కన వాడుకున్నా కానీ వాళ్ళకి ఎంతో లాభం చేకూరుతుంది. దానివల్ల ఎవరికి లాభం? పేదవాళ్ళకి. కొన్ని కుటుంబాలు అయితే ఆ 3 సిలిండర్లే వాళ్ళకి ఎక్సెస్. ఈ విధంగా ఉండడం వల్ల మహిళలకి న్యాయం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు బస్ ఛార్జీలు జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాల్లో పెంచాడు. రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిందని ఉచిత బస్సు ప్రయాణం ఇస్తుంది మహిళలకి. అప్పుడు మహిళలకి ఎంతో లాభం చేకూరుతుంది. అందుకని మహిళలందరూ చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే బాగుంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం. అదేవిధంగా ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారితో కంపేర్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తారు, ఇంకా ఎక్కువ న్యాయం చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించిస్తారు. మీరు అడగచ్చు, జగన్ ఇస్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఇస్తా అంటున్నారు అని చెప్పి. ఇక్కడ మీరు ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి రేట్లు పెంచిస్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారు రేట్లు పెంచకుండా సంపద సృష్టించిస్తాడు. సంపద సృష్టించడం ఆయనకు తెలుసు. గతంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేశాడు ఆయన. అప్పుడెప్పుడు రేట్లు పెంచలేదు. ఈ జగన్ వచ్చిన తర్వాత రేట్లు పెంచేసి మనపైన భారాన్ని వేసి ₹1 ఇచ్చి ₹100 లాక్కుంటున్నాడు. రేపు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు? మనపైన రేట్లు పెంచకుండా మనకు డబ్బులు ఇస్తాడు. మనకు జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ ఇస్తాడు. అందుకని మనం జగన్మోహన్ రెడ్డి గారికి కాకుండా చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయాలి. ఇప్పుడు నామినేషన్లు వస్తున్నాయి కాబట్టి చూసి ఎన్నుకోవడం అనేది చాలా ముఖ్యమని చెప్తున్నారు, అంతేనా? ఎందుకంటే ఈరోజు నామినేషన్ వేసారంటే ఎలక్షన్ ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయినట్టే. ఇంకెన్నికలు ఇప్పుడు అర్థం ప్రజలు నిర్ణయించుకోవాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి అనేది ఆయన చేతిలో ఉన్నా కానీ ఆయనకి ఎటువంటి హక్కు లేదు కదా, అంటే అధికారం లేదు కదా జగన్మోహన్ రెడ్డికి. అంటే లాస్ట్ టైం ఎన్నికల కమిషన్ కోడ్ వచ్చినా కానీ ఉల్లంఘించారు, కొన్ని చేయకూడని పనులన్నీ చేశారు ఏపీ ప్రభుత్వం. ఇప్పుడు నామినేషన్ స్టార్ట్ అయిపోయాయి అంటే సజావుగా జరుగుతుందా ఎన్నికల ప్రక్రియ అనేది? నోటిఫికేషన్ వచ్చేసింది, నామినేషన్ స్టార్ట్ అవుతున్నాయి. వీళ్ళంతా నామినేషన్ వేస్తారు, 20 తెలిపింది. మళ్ళీ ఒక 10 రోజులు ఎన్నికలు జరుగుతాయి. ఆ 10 రోజుల ఎన్నికల్లో ఓటు వేసేటప్పుడు మంచి వ్యక్తిని నిర్ణయించుకోమని నేను చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి ఎన్నైనా చేయొచ్చు, ఎందుకంటే ఒక అరాచక శక్తి అనే వ్యక్తి ఏవైనా చేస్తాడు. నేను చెప్పేది ఏంటంటే మంచిగా నాయకుడిని ఎన్నుకోవాలి, అది ప్రజలు ఆలోచించుకోవాలి. ఏంటంటే ఈరోజు పల్లెల్లో చాలామంది అనుకుంటూ ఉంటారు, ఏముందబ్బా జగన్ యాడ్ నుంచి ఇస్తున్నాడు, ఎవరు సొమ్ము ఇస్తున్నాడు? రాజశేఖర్ రెడ్డి సొమ్మ, మా విజయమ్మ సొమ్మ, లేదా మా భారతత్త సొమ్మ, లేకపోతే మా అవినాష్ బాబాయ్ సొమ్మ? ఎవరు సొమ్ము ఇచ్చేది? మా డబ్బులు ఇస్తున్నాడు. మా పైన రేట్లు పెంచేసి ఏంటి పెట్రోలు ఒకప్పుడు 70 రూపాయలు ఉండేదాన్ని 110, 120 చేసేసాడు. అదేవిధంగా ఇంకొకటి ఏం చేశాడు, ఒకప్పుడు బస్ ఛార్జీలు ఎంత ఉన్నాయి, ఇప్పుడు బస్ ఛార్జీలు ఎంత పెంచినాడు. కరెంటు ఛార్జీలు ఒకప్పుడు ఎట్టున్నాయి, ఇప్పుడు 10 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచినాడు. ఇంక నిత్యావసర సరుకులు ఒకప్పుడు ఎంత ఉన్నాయి, ఇప్పుడు ఎంత ఉన్నాయి. ఈ విధంగా పెంచేసి మా దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి లాక్కుంటూ ఇంకొక పక్క నుంచి 10 రూపాయలు ఇచ్చేసి నేను ఇచ్చేసా అంటున్నాడు. యాడ్ నుంచి నువ్వు ఇచ్చింది? మా డబ్బులు మాకు ఇస్తున్నావు. చంద్రబాబు నాయుడు గారు వచ్చారనుకోండి, ఆయనకి సంపద సృష్టించడం తెలుసు. ఎలా సృష్టిస్తారని అడగచ్చు మీరు. ఆయన కంపెనీలు పెట్టడము, ఇండస్ట్రియలైజేషన్ తీసుకొని వచ్చి దాంట్లో ట్యాక్సులకు ఇన్కమ్ సోర్సెస్ జనరేట్ చేయడము. ఇప్పుడు ఒక కంపెనీ పెట్టిస్తారు, కియా ఉంది, కియా పెట్టారు. ఆడ తయారయ్యే ప్రతి కారు మనకు ట్యాక్స్ కడుతుంది, స్టేట్కి ట్యాక్స్. దానివల్ల ఇప్పుడు 100 కార్లు తయారయ్యాయంటే ఒక్కొక్క కారు పైన ఒక 1000 రూపాయలు, 2000, 5000 సమ్ ఎగ్జాంపుల్ నేను చెప్పేది. ఇంత వచ్చి ఒక 10,000 వస్తుంది అనుకున్నాం ఒక కారు పైన.
ఒక కారు పైన 10,000 వచ్చినప్పుడు ఇప్పుడు మీ దగ్గర 100 కార్లు ఉన్నాయి. మీరు 100 కార్లు తయారు చేస్తారు ఒక రోజుకి. ఆ కార్లు బయటికి వెళ్ళాలంటే 100 ఇంటూ 10,000 ఎంత? దాదాపుగా 10 లక్షలు వస్తుంది. 10 లక్షలు రోజుకి ట్యాక్స్ వస్తుంది స్టేట్కి ఒక కంపెనీ ద్వారా. ఆ విధంగా నెలకి ఎన్ని అవుతాయి? ఆ విధంగా కంపెనీలు తీసుకొని ట్యాక్స్ వస్తుంది. ఆ డబ్బుల్ని ఎవరు ఏం చేస్తారు? ప్రభుత్వం పేదలకు పంచుతుంది. ఈ విధంగా చేసే చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. జగన్కి ఏం తెలుసు? రేట్లు పెంచేయడం తెలుసు. కరెంటు బిల్లులు దాదాపుగా 5 ఏళ్లలో 9 సార్లు 10 సార్లు మొన్న కూడా పెంచాడు. సో 10 సార్లు పెరిగింది. ఈ విధంగా పెంచిస్తున్నాడు. ఇలాంటి వ్యక్తి మాకు అవసరం లేదు. అందుకని నేను చెప్పేది ఏంటంటే ప్రజలందరూ కూడా ఆలోచించి ఓటేయండి. మంచి నాయకుడిని ఎన్నుకోండి. చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడిని ఎన్నుకుంటే మన భవిష్యత్తు బాగుంటుంది. జగన్ ఇచ్చేదానికంటే ఎక్కువ సంక్షేమం వస్తుంది. మన జీవితాలు మారుతాయి, మన తలరాతలు మారుతాయి. రైట్ అండి. సో ఎన్నికలు వచ్చేసాయి కాబట్టి, నామినేషన్లు కూడా వేయబోతున్నారు కాబట్టి, ఇక నెక్స్ట్ మన చేతుల్లో ఉంది. మనమే రాష్ట్ర యొక్క భవిష్యత్తుని మార్చే పరిస్థితులన్నీ మన చేతుల్లో ఉన్నాయి కాబట్టి చూసి ఓటు వేయమని చెప్పేసి ఏపీకి సంబంధించిన ఒక యువకుడైతే అందరికీ సజెషన్స్ చేస్తున్నాడు. సో చూసి జాగ్రత్తగా ఓటు వేసి మన భవితని మనం మార్చుకుందాం. థ్యాంక్ యూ.